హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎనిమి మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 53. మేడం బాగానే ఉన్నారులేండి, కాకపోతే అప్పుడప్పుడు ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతున్నట్టు ఎక్కడికో వెళ్ళిపోతున్నారంతే అంది మరియా. అవునా, కొద్ది రోజులు అలాగే అవుతుందిలే, నెమ్మదిగా మీ మేడంని ఎక్కడికి వెళ్లకుండా కిందకి దించేస్తాలే అన్నాడు ఆలం నవ్వుతూ. మరియా కూడా నవ్వేసి ఉంటాను సార్, మేడం పిలుస్తున్నారు అని ఫోన్ కట్ చేసింది. పర్ణిక టపటపా చెంపలు వాయిస్తుంటే బుద్ధిగా దెబ్బలు తింటూ కనీసం ఎదురు చెప్పాలని కూడా అనిపించకుండా మొహం కిందకి దించుకున్న ఆలం కనిపించాడు. మంచి నిద్రలో ఉన్న పర్ణిక వెంటనే లేచి కూర్చుంది. ఇంకా ఆలం మొహం కళ్ల ముందు కదులుతున్నట్టే అనిపించింది. పర్ణిక హైదరాబాద్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ఇదే కళ కంటిన్యూ అవుతోంది. తను కొడుతుంటే బుద్ధిగా తలదించుకున్నాడు, కానీ నా తప్పేం లేదు అని కనీసం రెసిస్ట్ కూడా చేయలేదు. ఎందుకు? నిజంగా వాడు మంచివాడేనా? నా మీద ఇష్టంతోనే ఇదంతా చేశాడా? అబ్బా, ఎంత వద్దనుకున్నా ఆలోచనలు అక్కడికే వెళ్ళిపోతున్నాయి అని వాటర్ బాటిల్లో నీళ్లు తాగి మళ్ళీ అటువైపు తిరిగి బలవంతంగా కళ్ళు మూసుకుంది. నాకెవ్వరూ గుర్తుకు రాకూడదు అని బలంగా అనుకొని కళ్ళు మూసుకుని పడుకుంది. పడుకున్న కాసేపటికి నిద్రలోకి జారుకుందనగా వెంటనే తనకు వామిటింగ్ అవుతుంటే 2 చేతులు పట్టిన ఆలం కనిపించి మళ్ళీ లేచి కూర్చుంది. ఎందుకింతలా గుర్తొస్తున్నాడు వీడు? నేను రత్నాన్ని రాయనుకుంటున్నానా? రాయిని వజ్రంగా నమ్ముకున్నానా? దేవుడా, ఇప్పుడేదైనా నా చేతుల్లో లేదు కదా. అభి గుర్తొస్తే వాడు చేసిన వెధవ పనులే గుర్తొస్తున్నాయి. నా విషయంలో ఒకటైనా మంచి పని చేశాడా? గుర్తే రావడం లేదు. మరి ఈ ఆలం తపస్వి గుర్తొస్తే వెంటనే ప్రేమగా సేవలు చేయటం, కేరింగ్గా చూడటం, ఆ కళ్ళల్లో ఉన్న ప్రేమ, ఇదంతా ఏంటో కలలాగే అనిపిస్తోంది. ఆ మెసేజెస్లో ఎంత ప్రేమ, ఎంత కేరింగ్! నిజంగా వాడు మంచివాడైనా చెడ్డవాడైనా నేను వాడిని పట్టించుకోకూడదని ముందుగా అనుకున్నాను కదా. నా విషయంలో ప్రేమ, పెళ్ళి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని. హైదరాబాద్ నుంచి వచ్చిన దగ్గర నుంచి పర్ణికకి రోజూ రాత్రి పడుకునేసరికి కళ్ళ ముందు జరిగే సంఘటనలు ఇవే. మంచి నిద్రలో ఉండగా పర్ణిక నీకోసమే చేశాను ఇదంతా అని అన్నట్టు అనిపించడం, వెంటనే మెలకువలోకి వచ్చేయటం, అభి తనని రక్తం వచ్చేలా కొట్టడం, చెత్త మాటలు గుర్తుకు రావటం, చాలా చిరాకుగా ఉండి పడుకోనే నిద్ర పట్టేయటం, ఇలాంటివన్నీ గుర్తుకు వచ్చి మిగిలిన రాత్రి అంతా జాగారం చేయటం. ప్రతి రాత్రి కళ్ళు మూసుకుంటే వెంటనే ఇలా వచ్చి అలా రెప్పల ముందే దిగిపోతున్నారు ఇద్దరు. వీడు వాడు అని బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలాగా ఉండరు కదా. చూడు మిస్టర్ ఆలం తపస్వి, నువ్వు చేసిందే మంచి పని అయినా నాకు మాత్రం నువ్వు నచ్చలేదు. దట్స్ ఆల్. ఇంకోసారి నా కలలోకి వచ్చేవంటే మాత్రం బాగుండదు అంది ఎదురుగా మనిషి ఉన్నట్టే బెదిరిస్తూ. అంతలోనే మళ్ళీ ఒకసారి ఆలం పంపించిన మెసేజెస్ అన్నీ తీసి చూసుకుంది. ఎక్కడా ఆలం తన పేరు మెన్షన్ చేయలేదు. అలా అని ఆ మెసేజెస్లో అభి అని నేను ఊహించుకున్నాను. ఇప్పుడు ఆలం పంపించాడు అని తెలుసుకున్న తర్వాత ఆ మెసేజెస్లో వాడి మొహమే కనబడుతోంది. ఒక మాటలో చెప్పాలంటే వాడి లవర్కి నువ్వు ప్రేమలేఖలు రాయటం ఛీ, ఎంత దరిద్రంగా ఉందో అనుకోవటానికి కూడా. రీజనింగ్ ఇవ్వడానికి నీ కారణాలు నీకున్నా ఇది మాత్రం సరైన పని కాదు. నువ్వు అంత మంచివాడివైతే ముందుగానే నాకు ఫోన్ చేసి అభి నిన్న బ్లఫ్ చేస్తున్నాడని ఎందుకు చెప్పలేదు? ఆ టైంలో చెప్తే నిజంగా నువ్వు వింటావా? అభి గురించి ఏదైనా చెప్తే? ఎక్కడి నుంచో ఇన్నర్ వాయిస్ గట్టిగా అడిగింది. అబ్బా, నువ్వు ముయ్, ఏదైనా అనుకోవడం పొరపాటు, వెంటనే వచ్చేస్తావు నేనున్నానంటూ అని విసుక్కుంది. అబ్బా, ఈ ఆలోచనలు ఎంత వద్దనుకున్నా ఆగడం లేదేంటి అని 2 పిటికిళ్లతో జుట్టు గట్టిగా పట్టుకుంది. మిగిలిన టైం ఎంత కళ్ళతో నిద్రలోనే గడిపేసింది. మరునాడు ఓపీలో ఆ రోజు పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒకరిని మరియా పంపిస్తూ ఉంటే తొందరగా క్లియర్ చేస్తోంది పర్ణిక. ఆగకుండా మోగుతున్న ఫోన్ వైపు చూసి అరుణ కాలింగ్ అని చూపిస్తుంటే ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి, చాలా బిజీగా ఉన్నాను అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఆరు, నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేస్తాను అని వెంటనే కట్ చేసింది. ఆ రోజు ఓపీ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. అలసటగా గదిలోనికి వచ్చి అరుణకి కాల్ బ్యాక్ చేయాలన్న విషయం మర్చిపోయింది పర్ణిక. మళ్ళీ అరుణే కాల్ చేయటం చూసి అయ్యో, నేనే కాల్ చేస్తానని అనుకున్నాను, ఇలా మర్చిపోయానేంటనుకొని లిఫ్ట్ చేసింది. ఆరు, సారీనే, చాలా బిజీగా ఉన్నాను ఓపీలో, అందుకే నీ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడే రూమ్లోనికి వచ్చాను, చెప్పు ఎలా ఉన్నావు అంది. నువ్వు కాల్ చేస్తావని ఎదురు చూస్తూ కూర్చున్నాను. నేను బాగానే ఉన్నాను అంది అరుణ. మీ ప్రయాణం ఎప్పుడు? మన ఊరు వెళ్ళావా? అందరూ ఎలా ఉన్నారు?
అమ్మ విషయాలు ఏమైనా తెలిసాయా అని అడిగింది పర్ణిక. మా ప్రయాణం సంగతి అయితే ఒకరం వెళ్ళాలని అనుకుంటున్నాం, ఒకరం ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నాం అంది. అదేంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇద్దరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా నువ్విక్కడ ఉండిపోతున్నావా? అతను మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడిగింది. స్టాప్, మరీ అన్ని ప్రశ్నలు ఒకేసారి వేసేయకే నేను కన్సీవ్ అయ్యాను. ఈ టైంలో ప్రయాణాలు మంచిది కాదని నేను ఆగిపోతున్నాను. వచ్చిన ఆఫర్ని వదులుకోలేక ఆయన్ని పంపిస్తున్నా అంది. కంగ్రాట్ సారు అంది సంతోషంగా పర్ణిక. థ్యాంక్ యూ పర్ణి, నేను నా గురించి ఫోన్ చేయలేదు. నీకు ఒక విషయం చెప్పాలని కాల్ చేశాను. పిన్నికి ఒంట్లో బాగాలేదే, నువ్వు ఒక్కసారి వస్తే బాగుంటుంది అంది అరుణ. ఏంటి, అమ్మకి ఒంట్లో బాగాలేదా? ఏమైందే? నేను రావాలంటే అంత సీరియస్గా ఉందా అని కంగారుగా అడిగింది. సీరియస్సా అంటే నాకు తెలియటం లేదు పర్ణి అంది. అసలు ఏం జరిగిందారు? బాధగా అడిగింది పర్ణిక. 1 వీక్ బ్యాక్ అమ్మతో మాట్లాడాను. బానే ఉంది కదా అప్పుడు అని ఆదుర్దాగా అడిగింది. అప్పుడు బానే ఉందేమో, ఆ తర్వాత వైరల్ ఫీవర్ వచ్చిందట. చాలా ఇబ్బంది పడుతోంది. ఫీవర్ కంటే ఎక్కువగా నీ మీద బెంగ తినేస్తోంది పిన్నిని. అసలు నువ్వెప్పుడు వెళ్ళావు ఊరికి అని అడిగింది పర్ణిక. నేనొచ్చి 3 రోజులైంది పర్ణి. నేను వచ్చేసరికి బాగా ఫీవర్గా ఉందట. పిన్ని రాలేదేంటని అడిగితే అప్పుడు చెప్పింది అమ్మ. నేనే పిన్ని దగ్గరికి వచ్చాను చూడటానికి. 3 రోజులైతే ఇప్పుడా కాల్ చేసేది అంది పర్ణిక. నేను మామూలు జ్వరం అనుకున్నానే, కానీ ఏదో తేడాగా 2 రోజులకే పరిస్థితి మారినట్టు అనిపించింది. అందుకే నీకు కాల్ చేశాను. నన్ను చూస్తే చాలు నీ గురించే అడుగుతోంది. నువ్వు ఎలా ఉన్నావో అని, నిన్ను చూడాలని, నీ పెళ్లి వార్త వినాలని ఆవిడ తహతహలాడిపోతోంది. ఆరు, అన్నీ తెలిసి నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి? అవన్నీ జరిగే పనులే అంటావా అంది పర్ణిక. ఎందుకు జరగవు? పెళ్లి చేసుకోవటం ప్రతి అమ్మాయికి జరిగేదే. నువ్వు ఒక్కదానివే లోకంలో పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి? పిన్ని కోరిక తీర్చడానికి నీకేంటే ప్రాబ్లం? చక్కగా చదువుకున్నావు, డాక్టర్వి అయ్యావు, ఇన్ని ఊర్లు తిరిగావు, నీకెవ్వరూ నచ్చలేదా అని అడిగింది అరుణ. ఊర్లు తిరిగింది పెళ్లి కోసం కాదు, చదువు కోసం, ఉద్యోగం కోసం. నా లైఫ్లో ప్రేమ పెళ్లి లాంటివేం లేవు అంది పర్ణిక. పెళ్లి మాటలు చెప్తుంటే అభి టక్కును గుర్తొచ్చాడు. ఆరుకి కానీ అసలు విషయం చెప్పానంటే 4 వాయిస్తుందని చెప్పలేక ఊరుకుంది. నువ్వు నన్ను క్షమిస్తానంటే నేనో మాట చెప్తాను పర్ణి. నేను వచ్చిన దగ్గర నుంచి పిన్ని రోజు పర్ణికి ఎవరినైనా ప్రేమించిందా, తొందరగా పెళ్లి చేసుకుంటే బావుండును అని అడుగుతోంది. మొన్నొక రోజు నన్ను పట్టుకొని ఏడ్చింది. నాకు చెప్పకపోయినా నీకు చెప్తుంది కదా, నువ్వు అడుగు అని పోరు పెడుతుంటే అనుకోకుండానే నేను అని నసుగుతున్న ఆరు మాటలకి అడ్డం పడి, ఏంటి ఆరు, అమ్మకు బాలేదని టెన్షన్గా ఉంటే ఇంకా చెప్పడానికి నానుస్తావేంటి, చెప్పవే అంది ఆతృతగా. పర్ణిక ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అని అనుకోకుండా నోరు జారేనే అంది మెల్లగా. వాట్? అలా ఎలా చెప్పేవే తల్లి అంది చిరాకును దాచుకొని. అది కాదే, పిన్నిలో అనారోగ్యం కంటే నీ మీద బాగా బెంగ పెట్టుకుందేమో అనిపించి అలా చెప్పాల్సి వచ్చింది. బ్రతికించావు, మాటే కదా, ఇప్పుడేమైంది, అందులో అంత విచిత్రం ఏముందిలే అంది తేలిగ్గా పర్ణిక. నీకు తెలియదు పర్ణి, ఆ ఒక్క మాటతో పిన్ని కళ్ళల్లో జీవం చూశాను. ఎంత పొంగిపోయిందో. నేనెలాగూ నా బంగారుకి పెళ్లి చేయలేను. ఒక్కసారి ఆ అబ్బాయిని తీసుకుని రమ్మని చెప్పు. నేను మళ్ళీ ఈ కంటితో నా కూతుర్ని చూడగలనో లేదో అని ఉదయం నుంచి ఏడుస్తూనే ఉంది. కాసేపటికి తనలో తానే మాట్లాడుకుంటోంది. మరి కాసేపు నిన్ను తలుచుకుని ఏడుస్తోంది. రాత్రి సిటీ నుంచి డాక్టర్ని కూడా తీసుకుని వచ్చారు. ఆమెకి మానసికమైన బెంగ చాలా ఉంది. ఎవరైనా చూడాలనిపిస్తే వాళ్ళకి కబురు చేయండి అని చెప్పేశాడట డాక్టర్. మీ నాన్నని ఒక్క కోరిక తీర్చండి, ఆ అమ్మాయిని చూడాలని ఉందని బ్రతిమలాడుకుంటోందే అని గబగబా చెప్పేసింది అరుణ. నువ్వు నాకు ఇప్పుడా ఆ మాట చెప్పేది అని అడిగింది పర్ణిక. అది కాదే, ఈ మాట చెప్తే నువ్వు వస్తావని తెలుసు, కానీ ఒంటరిగా కాదు నువ్వు రావాల్సింది. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాడిని తీసుకొచ్చి ఒక్కసారి చూపించవే. నీ పిలుపు కోసం, నువ్వు తీసుకొచ్చే మనిషి కోసం పిన్ని ఎంతగా ఎదురుచూస్తుందో నేను చెప్పక్కర్లేదు. చూస్తే నీకే తెలుస్తోంది అంది అరుణ. నువ్వు కనిపిస్తే ఆవిడ మనోవ్యధ కొంతైనా తగ్గుతుందేమో, లేదంటే ప్రశాంతంగా ప్రాణాలైనా వదులుతుంది. నీకు ఇలాంటి నమ్మకాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ అనుకున్న వాళ్ళ ఆనందం మనకి కొండంత బలాన్ని ఇస్తుంది పర్ణి. ఒక్కసారి ఆలోచించవే అని బ్రతిమలాడుతున్నట్టు అంది అరుణ.
అంతలోనే మళ్ళీ ఇప్పుడు పిన్ని కూడా అదే పొజిషన్లో ఉంది. ముకుందమావి చనిపోయినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు పిన్ని నీ గురించి ఎంత బాధపడిందో నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు. అందుకే అనవసరంగా నోరు జారానేమో అనిపించింది. నీకు చెప్పలేక మదన పడుతున్నాను. నచ్చ చెప్తున్నట్టు అంటున్న ఆరు మాటలకి, ఇవన్నీ నాకు తెలుసు ఆరు. నేను చేసుకోవాలనుకుంటున్నవాడు కానీ నన్ను చేసుకోవాలనుకుంటున్నవాడు కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ లేరే. లేనివాడిని నేను ఎక్కడి నుంచి తేవాలి చెప్పు. ప్రస్తుతానికైతే అమ్మని చూడటానికి లీవ్ పెట్టుకుని బయలుదేరుతాను అంది పర్ణిక. పర్ణి, ప్లీజ్, నీ కొలీగ్ డాక్టర్స్ కానీ నీకు కావాల్సిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, కాసేపైనా తీసుకొచ్చి వాళ్ళని నీ పక్కన నిలబెట్టి ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోబోతున్నానని ఒక్క మాట చెప్పొచ్చు కదా అని అంది అరుణ. ఏం మాట్లాడుతున్నావే? అలా కాంట్రాక్ట్ మొగుడు ఇప్పటికీ మనకి ఎక్కడ దొరుకుతాడు చెప్పు అంది పర్ణిక. ఛీ, అంత చండాలమైన పేరు పెట్టకు. నీకున్న ఫ్రెండ్స్లో ఎవరైనా కాసేపైనా నీ పక్కన నిలబడలేరా? మీ డాక్టర్స్కి తెలియనిది ఏముంది చెప్పు. ప్రాణం పోతున్న సమయంలో కూడా వాళ్ళ ప్రాణం నిలబెట్టాలంటే ఏదో ఒక మంచి మాట, నిజమో అబద్ధమో ఏదో ఒకటి చెప్తారు కదా. ఇది కూడా అలాంటిదే అనుకోవచ్చు కదా. అమ్మ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తర్వాత సంగతి, కానీ నువ్వు మాత్రం నన్ను బాగా ఇరికించేశావన్నమాట. ఆరు, నువ్వు నిజమే చెప్తున్నావా లేదంటే నాతో మజాక్ చేస్తున్నావా అంది అరుణ. అంది పర్ణిక. నోరు మూసుకోవే. పిన్ని ఆరోగ్యం గురించి అబద్ధం చెప్తాను అనుకుంటున్నావా? నిజంగానే అమ్మకు సీరియస్గా ఉంది. నువ్వొస్తే ఆవిడ ప్రాణం నిలబడుతుందేమో, లేదంటే నీదో ఏదైనా మాట్లాడాలని అనుకుంటుందేమో. ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పిన విషయం ఆలోచించు. అలా అని ఎక్కువ టైం తీసుకోకు. నువ్వు వీలైనంత తొందరగా పిన్నిని చూడటానికి వస్తే బాగుంటుంది. పెట్టేస్తున్నాను, మళ్ళీ మాట్లాడతాను. ఒక్కసారి ఆలోచించు నేను చెప్పిన విషయం. ఇందులో నా తప్పు కూడా ఉంది అంటూ అరుణ ఫోన్ పెట్టేసింది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.